హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము రీసెంట్గా రిలీజ్ అయిన గీతాంజలి మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే భయంతో కూడిన కామెడీని జోడించి ఒక హర్రర్ కామెడీ జోనర్లో చిత్రీకరించారు. ఈ జోనర్లో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ ఈ గీతాంజలి అనే 10 సంవత్సరాల క్రిందట వచ్చిన అంజలి నటించిన గీతాంజలి సినిమాకి కొనసాగింపుగా ఈ చిత్రం నిర్మించారు. ఈ మూవీ అంజలి చేసిన ఒక యాక్షన్ సీక్వెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. మరియు అంజలి ఆత్మగా మారి ఆ ఆత్మతో చేసే సన్నివేశాలు చాలా భయాందోళనకరంగాను మరియు ఎంతో ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. అలానే మంచి కామెడీని పండించడం కూడా విశేషము. సునీల్ చేసే ఒక క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ రావటం విశేషము. మరియు ఈ చిత్రంలో తీసుకున్న ఒక కొత్త కాన్సెప్ట్ అయిన దెయ్యాలతో సినిమా తీయటము, అలానే వాటికి యాక్టింగ్ శిక్షణ ఇవ్వటము వంటి సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి. కాకపోతే డైరెక్టర్ కేవలము క్యారెక్టర్స్ మరియు హర్రర్ కామెడీ మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద చూపించకపోవటం కొంత లోపము. అలానే మొదట ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా ఉన్నప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అలానే సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్తో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వీక్ అవ్వటం కొంత నిరాశ కలిగిస్తుంది. ఇకపోతే టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా బాగా చిత్రీకరించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మరియు ముఖ్యంగా దెయ్యాలతో సినిమా తీయటం అనే సన్నివేశాలు కొత్తగాను బాగా నవ్వు తెప్పిస్తాయి. అలానే అంజలి యాక్టింగ్ ఇరగదీసింది. మిగతా నటీనటులు వారి పరిధి మేరకు బాగా నటించారు. ఇకపోతే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ఏంటో చూద్దాము. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తీసిన 3 చిత్రాలు ఫ్లాప్ అవడంతో మరో అవకాశం రాదు. సినిమా ఛాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు అరుంధుర్, శకుంతల్ శంకర్, ఆత్రేయ, సత్యం, రాజేష్ కలిసి హైదరాబాద్లో కష్టపడుతూ ఉంటాడు. మరోవైపు వైజాగ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకునే అయాన్ సత్య హీరో కావాలని కలలకంటూ ఉంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్స్పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోసపోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమనలేకపోతాడు. ఇక సినిమా ఇండస్ట్రీ వదిలేసి ఏదైనా పని చేసుకొని శ్రీనివాస్ గ్యాంగ్తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఊటీకి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు రాహుల్ మాధవ్ మేనేజర్ గోవింద శ్రీకాంత్ అయ్యంగారు నుంచి శ్రీనివాస్కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమా నిర్మిస్తానని విష్ణు చెప్తాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి అంజలిని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహల్లోనే చేయాలని కండిషన్ పెడతాడు. ఆ మహల్ చరిత్ర ఏంటి, ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలతో సీను టీంకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, సినిమా షూటింగ్ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండిషన్ పెట్టాడు, ఫ్లాప్లు ఇచ్చిన డైరెక్టర్తో సీను విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు, హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు, ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్ళీ ఎలా వచ్చింది అని తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాము. అంజలి యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీ, హర్రర్ సన్నివేశాలు, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్. మైనస్ వచ్చేసి కథనము మరియు ఫస్ట్ హాఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.